అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే రాఖీ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు పలువురు రాఖీలు కట్టారు. రక్షాబంధన్ పర్వదినాన మిఠాయిలు తినిపించుకుని ఆశీర్వాదాలు అందుకున్నారు. సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్లల్లో రక్షాబంధన్ పండుగ సందడి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, పార్టీ నేతలు రాఖీ కట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీతారెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత, బీసీ, విద్య, రైతు కమిషన్, శిశు, మహిళా కమిషన్ సభ్యులు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు, ఇతర మహిళా నాయకులు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. బ్రహ్మకుమారిసు బృందం, ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల విద్యార్థినులు ముఖ్యమంత్రికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క, సీఎంతో పాటు పలువురు మంత్రులకు రాఖీ కట్టారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాఖీ కట్టారు. రాఖీ కట్టిన సీతక్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ చీర బహూకరించి ఆశీర్వాదం తీసుకున్నారు. సీతక్కకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50,000 రూపాయలు కానుకగా ఇచ్చారు. స్పీకర్ ప్రసాద్ కుమార్, ఏఐసీసీ నేతలు విశ్వనాథన్, మాణిక్రావు ఠాక్రే, కాంగ్రెస్ నేతలు మధుయాష్కి, పటేల్ రమేష్ రెడ్డి, ఫహీం తదితరులకు సీతక్క రాఖీ కట్టారు. మంత్రి కోమటిరెడ్డికి పలువురు మహిళా నాయకులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మహిళా నేతలు రాఖీలు కట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన సోదరిమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారి ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్ రామ్నగర్లోని ఆయన నివాసంలో బీజేపీ సీనియర్ మహిళా నాయకులు, జీహెచ్ఎంసీ మహిళా కార్మికులతో దత్తాత్రేయ రాఖీ పండుగ జరుపుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన సోదరిమణులు రాఖీలు కట్టారు. రక్షాబంధన్ సందర్భంగా కేసీఆర్ అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. కేసీఆర్కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావుకు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమతో పాటు పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు. మహిళలందరికీ రక్షాబంధన్ సందర్భంగా హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకు అక్కా చెల్లెళ్లు, ఇతర మహిళా నాయకులు రాఖీ కట్టారు. ఆడబిడ్డలు, అక్కా చెల్లెళ్లకు చీరలు బహుమతిగా అందించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో చిన్నారులతో వాహనదారులకు రాఖీ కట్టించి హెల్మెట్లు కానుకగా అందించారు. మెదక్ జిల్లా రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్లో విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందికి సోదరిమణులు రాఖీ కట్టారు. మహబూబాబాద్కు చెందిన హరితమిత్ర అవార్డు గ్రహీత వెంకన్న వృక్షాలకు రాఖీలు కట్టి పర్యావరణ సందేశం పంపారు. ఖమ్మం అన్నం సేవా ఫౌండేషన్లో రక్షాబంధన్ వేడుకలు కోలాహలంగా సాగాయి. అనాథలు, అభాగ్యులకు సోదరిమణులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.